అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానివల్ల ఈరోజు ఇక్కడ ఎవరో తెలియని వ్యక్తి వచ్చి పోటీ చేసినా కూడా నువ్వు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీకు చెప్పాం, అయినా మీకు పాపం ఎక్కినట్లు లేదు అది. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ మార్చుకోవాలి మీరు. లేకపోతే నిన్న మీరు బీజేపీని టచ్ చేశారు కాబట్టి చాలామంది కార్యకర్తలకు రాలేదనుకుంటా. అదే టీడీపీని కానీ టచ్ చేసి ఉంటే మీరు సబ్ జైల్లో రాత్రి అంతా గడపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మీకు? కొన్ని వందల మందిని పోలీసులు అప్పటికప్పుడు పిలిపించుకొని ప్రజలందరినీ కట్టడి చేస్తే కానీ అక్కడి నుంచి ఇంటికి పోలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఒకసారి పునరాలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి కారణం ఏంటి అని. నాయకుడు అనేవాడు ప్రజలకు అనుకూలంగా, ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలన చేసి వాళ్ళకు మేలు చేసి మన్నన పొందాలి.